మీ సొంత ఇంటి కలను నిజం చేసుకోండి. వడ్డీ లేకుండా ఎలాంటి లోన్ తీసుకోవాలో మీకోసమే ఈ వెబినార్. హలో వ్యూస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు అకాల్ట్ స్పెషలిస్ట్, లైఫ్ కోచ్, అలాగే మేనిఫెస్టేషన్ క్వీన్ అయిన సౌమ్య రాజేష్ గారు. మ్యామ్తో మాట్లాడదాం. హాయ్ మ్యామ్. హాయ్ విరాట్. మ్యామ్, విజన్ బోర్డ్ అనే టెక్నిక్ ఉంది కదా, అది ఎప్పటి నుంచో నేను చాలా కోచెస్ దగ్గర విన్నాను. కొన్ని ఎపిసోడ్స్లో మీరు దాని గురించి వివరించడం జరిగింది. మీ స్టూడెంట్స్ దాన్ని ట్రై చేస్తారు, వర్క్షాప్లో దాన్ని ఎక్కువ చూపిస్తూ ఉంటాము, అదొక మోటివేషన్ థెరపీలో వాడుతుంటానని చెప్పారు. అండ్ అదొక సింపుల్ మేనిఫెస్టేషన్ టెక్నిక్ అని కూడా చెప్పడం జరిగింది. బట్ ఇప్పుడు వరకు నేను ఎప్పుడు చూడలేదు అది ఎలా ఉంటుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ నాకున్న క్యూరియాసిటీ, సౌమ్య రాజేష్ గారు ఎవరైతే లైఫ్ కోచ్ అండ్ సక్సెస్ఫుల్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్, ఆవిడ విజన్ బోర్డ్ ఎలా ఉంటుంది? మీ విజన్లో మీకు ఎలాంటి గోల్స్ ఉన్నాయి? మీరు ఏ రేంజ్కి వెళ్దాం అనుకుంటున్నారో చూడాలనుకుంటున్నాను. ఖచ్చితంగా విరాట్. సో మీలాగే నాకు చాలామంది అడిగారు విజన్ బోర్డ్ అంటే ఎలా చేసుకోవాలి ఏంటి. నా విజన్ బోర్డ్ కూడా చాలామంది నన్ను చాలాసార్లు అడిగారు. జనరల్గా నేను ఎప్పుడు నా క్లాస్లో ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి నా విజన్ బోర్డ్ చూపిస్తాను, ఎందుకంటే వాళ్ళ విజన్ బోర్డ్ ఎలా చేసుకోవచ్చు అని. విజన్ బోర్డ్ ఎందుకు అని మీరు అడగచ్చు విరాట్. ఇక్కడ చాలామంది మన ఆడియన్స్ కానీ ఎవరైనా ఇప్పుడిప్పుడే లా ఆఫ్ అట్రాక్షన్ స్టార్ట్ చేసిన వాళ్ళకి విజువలైజేషన్ చేసుకోండి అని మనం చెప్తూ ఉంటాం, ఎందుకంటే అది కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ టెక్నిక్. సో విజువలైజేషన్ మీకు ఈజీగా అవ్వాలి, నేను ఈజీగా సులువుగా నేను నాకు కావాల్సిన గోల్స్ని విజువలైజ్ చేసుకోవాలి అనడానికి విజన్ బోర్డ్ మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఇవి రెండు కనెక్టెడ్ విరాట్. విజువలైజేషన్ చాలామందికి కళ్ళు మూసుకోగానే ఏమేమో గుర్తొస్తాయి, చెయ్యలేరు. ఒక గైడెన్స్ ఉంటేనే చేస్తారు. ఎందుకంటే నా క్లాస్లో నేను రోజు గైడెన్స్ చేపిస్తాను. ఎప్పుడైనా ఒక రోజు లేదు మీరే చేయండి, నేను ఈరోజు నేనేం చెప్పట్లేదు, నేను ఓన్లీ మీకు మ్యూజికే ప్లే చేస్తున్నాను అని అంటాను. అలా అన్నప్పుడు లేదు మేడం మాకు అవ్వట్లేదు, మేము చేయలేకపోతున్నాం, మీరు గైడ్ చేసేటప్పుడు మేము చాలా ఈజీగా సులువుగా చేసుకోగలుగుతున్నాము అని అంటారు. సో అలాంటి వాళ్ళ కోసమే విజన్ బోర్డ్ టెక్నిక్ అనేది నేను నేర్పిస్తాను. సో విజన్ బోర్డ్తో మీరు విజువలైజేషన్ చేసుకోవచ్చు. ఏముంటాయి మేము ఈ విజన్ బోర్డ్లో? దీని పర్పస్ ఏంటి తెలుసుకోవచ్చు? ఖచ్చితంగా విరాట్. ఇప్పుడు నీకు ఈ బైక్స్ ఇష్టం కదా, నువ్వు బైక్స్ని ఎలా చూస్తావు? ఒక హ్యూమన్, ఒక ఫ్రెండ్. నీకు అంటే అది ఇట్ ఈస్ లైక్ యువర్ బిగ్గెస్ట్, మీకు చాలా ఇష్టం, మీకు చాలా గో టు ప్లేస్. సో మీకు ఎప్పుడైనా ఏదైనా ఫేవరెట్ బైక్ కావాలంటే మీరు ఏం చేస్తారు? థింక్ అబౌట్ ఇట్ అండ్ సెట్ చేస్తాం గూగుల్లో, ప్రైజింగ్ అది చూస్తాము, దాన్ని బట్టి ప్లాన్ చేసుకుంటాము. కరెక్ట్. దాన్ని కొంచెం ప్రాక్టికల్గా ప్లాన్ చేసుకుంటాం అచీవ్ చేయడానికి. అంటే జస్ట్ ఇమేజినేషన్తో కాదు కాబట్టి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 లక్షలు 6 లక్షలు ఉన్నా ఇంకా ఎక్కువ కూడా ఉంటాయి. బేసిక్గా మనది 5 6 అనుకుంటే ప్లాన్ చేసుకుంటాం ఏ టైంలో తీసుకోవడం కరెక్ట్, ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకుంటాం ఫస్ట్. కరెక్ట్. సో ఇక్కడ విజన్ బోర్డ్లో ఇప్పుడు మోస్ట్లీ చాలా మంది ఆడవాళ్ళు చేస్తుంటారు, కానీ వాళ్ళకి అది చేసామనేది తెలియదు అనమాట. దాన్ని విజన్ బోర్డ్ అంటారు అనేది వాళ్ళకి తెలియదు. ఇప్పుడు ఇంట్లో ఎవరైనా ఆడపిల్లలు వాళ్ళు పెళ్ళైన వాళ్ళు ప్రెగ్నెంట్ అయ్యారనుకోండి విరాట్, వాళ్ళ రూముల్లో చిన్న పిల్లలవి ఫోటోలు పెట్టుకుంటారు. ఎప్పుడైనా గమనించారా? ఇంట్లో ఎవరైనా వాళ్ళు ప్రెగ్నెంట్ అనగానే వాళ్ళ రూముల్లో కానీ వాళ్ళు ఎక్కడెక్కితే ఎక్కువ చూస్తూ ఉంటారో చిన్నపిల్లల ఫోటోని పెట్టుకుంటారు. ఎందుకంటే మీరు అలా చూస్తూ ఉంటే మీకు అలాంటి పండంటి బిడ్డ, ఆరోగ్యమైన బిడ్డ మీకు పుడుతుంది అనేసి. మీరు ఎవరైనా ఆడపిల్లని అడగండి, ఖచ్చితంగా వాళ్ళు ఈ ఫోటోని పెట్టుకుంటారు. వాళ్ళకి అది తెలియదు అది విజన్ బోర్డ్ అని. ఎస్, ఎగ్జాక్ట్లీ అదే మనం ఈరోజు చెప్పుకోబోతున్నాం. విజన్ బోర్డ్ అంటే మీకు ఇష్టమైనవన్నీ కూడా ఇమేజెస్, ఫోటోల రూపంలో మనం అన్నీ కలెక్ట్ చేసుకొని ఒక బోర్డు తయారు చేసుకుంటాం. ఆ బోర్డులో మన ప్రతి ఒక్క మేనిఫెస్టేషన్కి సంబంధించిన ఇమేజెస్, ఫోటోలని గూగుల్లో సేకరించి దాన్ని మీరు మీ ఇంట్లో మీరు ఎక్కడైతే ఒక వాల్ ఉంటుందో, గోడ ఉంటుందో, ఆ గోడకి కరిపించేసుకొని పెట్టుకోవడం. దీనివల్ల ఉపయోగం ఏంటి మేడం అని మీరు అడగచ్చు విరాట్. రోజు మనం అది చూసినప్పుడల్లా హై వైబ్రేషన్ అవుతుంది. నేను ఇది సాధించాలి అనే థాట్ ప్రాసెస్ అవుతుంది. ఎప్పటికైనా నేను ఇక్కడికి చేరుకోవాలనేది మీకు ప్రతి క్షణం మీరు అది చూసినప్పుడల్లా మీకు గుర్తు చేస్తూ ఉంటుంది. పైగా మీకు ఏం కావాలనే క్లారిటీ వచ్చిందనుకోండి, ఇలా ఉండాలి, నాకు ఇలా కావాలి అనే ఇమేజెస్ రూపంలో. ఇప్పుడు బైక్ అన్నారు, బైక్ మీరు షోరూమ్కి వెళ్ళి చూస్తారు, బట్ దానికన్నా ముందు ఫోటోలు చూస్తారు, ఏమేమి ఉన్నాయి, ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి కదా. ఆ ఫోటోలు చూడడం వల్ల మీకు క్లారిటీ వస్తుంది. నాకు ఈ కలర్ వద్దు, ఈ కలరే ట్రై చేద్దాం, వెళ్ళగానే టెస్ట్ డ్రైవ్ ఇది చేద్దాం, ఏమేమి ఉన్నాయి, ఎంత గేర్ ఉంది, ఎంత స్పీడ్ ఉంది, ఇవన్నీ మీరు చూసుకుంటారు. అలా ఫొటోస్ రూపంలో మనము గ్యాదర్ చేస్తాం. గ్యాదర్ చేసినాక దాన్ని మీరు రోజు ఒక 2 నిమిషాల పాటు కళ్ళు అర్పకుండా చూడాలి. మీరు ఆ ఫొటోస్ని ఏవైతే కలెక్ట్ చేశారో అవి చేసిన తర్వాత కళ్ళు మూసుకొని కూర్చుంటే మీకు అదే ఇమేజే గుర్తొస్తుంది. అదే విజువలైజేషన్. సో మీకు విజువలైజేషను
ప్రాసెస్ హెల్ప్ అవుతుంది, ప్లస్ విజన్ బోర్డ్ కూడా ప్రాసెస్ అవుతుంది. విజన్ బోర్డ్ ఎలా ఉంటుందో చూసేచ్చాం. ఖచ్చితంగా విరాట్. సో ఇక్కడ నేను మన ఆడియన్స్ కోసము మనీకి సంబంధించి ఎలాంటి ఇమేజెస్ కలెక్ట్ చేసుకోవచ్చు, హెల్త్కి సంబంధించి ఎలాంటివి తీసుకోవచ్చు, అన్ని ఏరియాస్ కవర్ అయ్యేలాగా తీసుకొచ్చాను. పైగా నేను నా విజన్ బోర్డ్ కూడా ఈరోజు మీకు రివీల్ చేయబోతున్నాను. ఇది చూసినట్లయితే కింద మనం మనీకి ఒకటి, రైట్ సైడ్లో హెల్దీ బాడీ హెల్దీ ఫుడ్ అని పెట్టుకున్నాం. ఒకవేళ మీరు మనీని సంపాదించాలి, మనీని అట్రాక్ట్ చేయాలి నా జీవితంలో అనుకుంటే, నేను నా బ్యాంక్ బ్యాలెన్స్ ఇంత ఉండాలి అనేసి రోజు చూస్తూ ఉంటాను విరాట్. సో నా బ్యాంక్ బ్యాలెన్స్ నాకు ఇంత వచ్చింది, నాకు ఇంత ఉంది అనేసి ఈ విధంగా నేను బ్యాంక్ బ్యాలెన్స్ చూసుకుంటాను. మీరు అడగచ్చు విరాట్ 3 ఎందుకు పెట్టారు, మనీ కదా మనకు కావాల్సిందని అడగచ్చు. కానీ మన సౌత్ ఇండియన్స్ ఎస్పెషల్లీ మన వాళ్ళు, మనం పెరిగింది ఏంటంటే డబ్బులు చెట్లకు కాయవు అని బలంగా మన సబ్కాన్షియస్ మైండ్లో నాటుకుపోయింది. అందుకోసమే నేను ఎప్పుడు కూడా నా స్టూడెంట్స్కి ఈ ట్రీ పెట్టుకోండి మీ విజన్ బోర్డుగా అని చెప్తాను. ఎందుకంటే మనం ప్రూవ్ చేస్తున్నాం విరాట్, లా ఆఫ్ అట్రాక్షన్ యూజ్ చేసి డబ్బులు చెట్లకే కాస్తాయి. నా క్లాస్ జాయిన్ అయిన ప్రతి స్టూడెంట్ కూడా ఈ మాట అంటారు విరాట్, ఎస్ మేడం డబ్బులు చెట్లకే కాస్తాయి, నేను అంతే సులువుగా ఈజీగా మనీని అట్రాక్ట్ చేస్తాను అని. సో మనం ఈ ఇమేజెస్ రోజు చూస్తూ ఉండగా మన సబ్కాన్షియస్ మైండ్ వాటి గురించి ఎక్కువగా ఆలోచించడం మొదలు పెడుతుంది. నేను చెయ్యగలనా, నేను చెయ్యలేనా, ఈ డౌట్స్ అనేటివి మీకు క్రమక్రమంగా తగ్గిపోతూ ఉంటాయి. ఏది కూడా ఓవర్ నైట్లో జరగవు విరా, టైం పడుతుంది. సో ఇలాంటి ఇమేజెస్ ప్రతిరోజు రాత్రి పడుకునేటప్పుడు మీరు ఇది చూసారనుకోండి, మీ సబ్కాన్షియస్ మైండ్లో ఇవే కనిపిస్తూ ఉంటాయి. సో ఇక్కడ నేను ఓన్లీ 2 ఇమేజెసే పెట్టాను, మీకు చాలా ఇమేజెస్ కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు డబ్బు దగ్గర మీరు మనీ పెట్టచ్చు, గోల్డ్ కాయిన్స్ పెట్టచ్చు, నగలు పెట్టచ్చు, అన్నీ కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ హెల్తీ బాడీ, కొంతమంది ఆరోగ్యం కోసమే మేనిఫెస్టేషన్ చేస్తుంటారు, చక్కటి ఫిగర్ కావాలని, హెల్తీ ఫుడ్ తిని వాళ్ళ స్కిన్ అంతా గ్లో అవ్వాలనేసి. సో నేను ఇలాంటి ఫుడ్ తినాలి కాబట్టి ఇలా ఇమేజ్ పెట్టాను, నాకు అలాంటి బాడీ కావాలి, ఫిట్గా ఫైన్గా ఉన్నది, ఇలాంటి ఇమేజెస్ పెట్టాను. ఇమేజ్ అనేది ఇదే పెట్టాలా అనేది లేదు విరా, మీ కోరికకు ఏది నచ్చితే, మీ మనసుకి ఏది నచ్చితే ఆ ఇమేజ్ మీరు పెట్టుకోవచ్చు. సో ఇక్కడ రిలేషన్షిప్స్, కెరీర్, బిజినెస్కి సంబంధించి పెట్టాను. రిలేషన్షిప్స్ మనకు అన్యోన్యంగా ఉండాలి, హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య చాలా స్వీట్ రిలేషన్షిప్, లవింగ్ రిలేషన్షిప్స్, నా హస్బెండ్ నన్ను ఎప్పుడు ఇలా ట్రీట్ చేయాలి అన్నట్టు నేను ఒక ఇమేజ్ అక్కడ పెట్టుకున్నాను. మా రిలేషన్షిప్ చాలా లవింగ్గా హెల్దీగా ఉండాలని నేను ఆ ఫోటో పెట్టుకున్నాను విజన్ బోర్డ్లో. అక్కడ చూస్తే నా పిల్లలతో నేను టైం కేటాయించాలి, నేను వర్క్ చేసుకుంటూ, వర్కింగ్ ఉమెన్ ప్లస్ అది ఇది, నా లైఫ్ బ్యాలెన్స్ ఉండదు, టైం ఒక్కొక్కసారి నా పిల్లకి ఇవ్వలేను, కానీ నాకు అది కూడా కావాలి అన్నట్లు మంచి హెల్దీ రిలేషన్షిప్ ఫామ్ అవ్వాలని ఇలాంటి ఇమేజెస్ పెట్టాను. అది రిలేషన్షిప్స్కి మీరు ఇంకా డేట్ నైట్స్ వెళ్తున్నట్లు, ట్రావెల్కి వెళ్తున్నట్లు, రకరకాలుగా మీకు ఎలా కావాలో అలా మీరు పెట్టుకోవచ్చు. ఇంక ఇక్కడికి వచ్చేస్తే కెరీర్, మీరు ఒక హై స్థాయిలో ఉండాలనుకున్నారనుకోండి, దానికి సంబంధించి పెట్టుకోవచ్చు. మీరు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు, గోల్డ్ షాప్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే మీరు గోల్డ్ బిజినెస్, మీ షాప్ ఎలా ఉండాలి ఆ ఇమేజ్ తీసుకొచ్చి పెట్టుకోవచ్చు. కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలి, అది పెట్టుకోవచ్చు. సో ఇలా మీరు అన్ని ఇమేజెస్ కలెక్ట్ చేసి మీరు మీ ఇంట్లో రోజు ఎక్కడైతే చూస్తారో ఆ వాల్కి విజన్ బోర్డ్ అంటారు, ఒక బోర్డ్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు, లేదా వాల్కైనా మీరు కనిపించేసుకోవచ్చు. ప్రతిరోజు ఈ ఇమేజెస్ చూసి కళ్ళు మూసుకొని మీరు అదే విజువలైజేషన్ చేసుకుంటే మేనిఫెస్టేషన్ చాలా ఫాస్ట్గా అవుతుంది విరాట్. వండర్ఫుల్ మ్యామ్. అండ్ అలాగే మీ గోల్స్లో చాలా వండర్ఫుల్ సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామంది వస్తువుల్ని పెట్టుకుంటూ ఉంటారు, కానీ మీరు సిచ్యువేషన్స్, ఎలాంటి పరిస్థితులు నాకు కావాలి, ఎలాంటి వాళ్ళతో నేను కలిసి టైం స్పెండ్ చేయాలి, టైంని మేనిఫెస్ట్ చేయడం అంత ఈజీ కాదు. సో వండర్ఫుల్ మ్యామ్. అలాగే మీ అప్కమింగ్ వర్క్షాప్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి? ఎందుకంటే డ్రీమ్స్ అనేవి చాలా మోటివేటింగ్గా ఉండాలి. ఇప్పుడు మీరే చెప్తుంటారు నాకు రేంజ్ రోవర్ కార్ కావాలి అని చెప్పేసి. సో అలా కార్స్ అయి ఉండొచ్చు, థింగ్స్ అయి ఉండొచ్చు, వాటి పరంగా మీ విజన్ బోర్డ్ ఎలా ఉంది? ఖచ్చితంగా విరాట్, నేను అందరి కోసం అంటే ఇప్పుడు మీకు బేసిక్ విజన్ బోర్డ్ చూపించాను, చిన్న ఇమేజెస్ చూసి చూపించాను. నాకు మేనిఫెస్టేషన్స్ ఉన్నాయి, నాకు కోరికలు ఉన్నాయి, నా విజన్ బోర్డ్ ఎలా ఉంటుంది అనేది చూడొచ్చు. సో ఇది నా విజన్ బోర్డ్ విరాట్. మీరు గమనించినట్లయితే నా అన్ని ఏరియాస్కి సంబంధించి నేను ఈ విజన్ బోర్డ్ అనేది తయారు చేసుకున్నాను. మీరు చూసినట్లయితే నేను ఒక లైఫ్ కోచ్ కదా, టెడెక్స్ స్పీకర్ అవ్వాలని పెట్టుకున్నాను. మీరు పైన టాప్ మోస్ట్ చూసినట్లయితే నేను టెడెక్స్ స్పీకర్లో టాప్ మోస్ట్ లైఫ్ కోచర్గా నేను వెళ్ళాలి అనుకున్నాను. ఈ కింద లాస్ట్లో చూసినట్లయితే
అంతమంది క్లయింట్స్, స్టూడెంట్స్, ప్రేక్షకులు, అంతమంది ఆడియన్స్ నా లైఫ్ కోచింగ్ సెషన్స్ వినాలని నేను మేనిఫెస్ట్ చేసుకుంటూ ఉన్నాను. అదేవిధంగా మీరు అన్నట్లు ఇందాక నాకు రేంజ్ రోవర్ కార్ ఇష్టం, పోర్షే కూడా కార్ ఇష్టం, అవి కూడా ఇమేజెస్ పెట్టుకున్నాను. అండ్ మీ అందరికీ నా స్టూడెంట్స్ ఎవరైతే నా క్లాస్లో ఉన్నారో నాకు స్పార్క్లింగ్ బొటిక్ అని ఉంది. నేను అమ్మాయిలకి డ్రెస్సులు డిజైన్ చేస్తూ ఉంటాను, చాలామందికి తెలుసు. సో నా బొటిక్ అలా ఉండాలనేసి అక్కడ పెట్టుకున్నాను. తర్వాత నేను ఒక ఫోర్బ్స్ అనే మ్యాగజైన్లో నేను ఒక మ్యాగజైన్కి కవర్గా ఉండాలనేసి నా ఫోటో నేను అక్కడ పెట్టుకున్నాను. మీరు చూసినట్లయితే ఓల్డ్ ఏజ్ హోమ్ ఉంది. నాకు ఎప్పటికైనా నేను సంపాదించిన దాంట్లో పిల్లలకి, వృద్ధులకి హెల్ప్ చేయాలని నాకు చాలా ఎక్కువ ఇష్టం. విరాట్, ఏదైనా నీ నుంచి దొంగలించగలను నేను, కానీ చదువుని మాత్రం దొంగలించలేను, నీ జ్ఞానంని దొంగలించలేను. కాబట్టి నేను పిల్లలకి ఎడ్యుకేషన్ అనేది ఇవ్వాలనుకున్నాను, జ్ఞానం అనేది ఇవ్వాలనుకున్నాను. దాంట్లో ఖచ్చితంగా కొద్దిగా పిల్లల ఎడ్యుకేషన్కి అయితే నేను ఖచ్చితంగా ఎవరికో ఒకరికి హెల్ప్ చేస్తాను. సో అందుకోసం ఎడ్యుకేషన్ ఫర్ కిడ్స్ అని పెట్టాను. ఓల్డ్ ఏజ్ హోమ్, వృద్ధులకు. ఎందుకంటే ఒకానొక ఏజ్ వచ్చాక వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేరు. పిల్లలకి పిల్లలకే బరువు అయిపోతున్నారు ఈ కాలంలో. వాళ్ళని తీసుకెళ్ళి ఓల్డ్ ఏజ్ హోమ్లో వేసినారు. ఆ ఓల్డ్ ఏజ్ హోమ్ మొత్తం కృష్ణుడు దాంట్లో బృందావనం ఎలా ఉంటుందో, ఉత్త ప్రేమ ఎలా ఉంటుందో అలా నేను వాళ్ళకు వృద్ధులకి ఇవ్వాలనుకున్నా. ఇది నా విజన్ బోర్డ్. అంటే ప్రతి ఒక్క చిన్న ఆస్పెక్ట్ కూడా మీరు చూసినట్లయితే నేను చాలా క్లియర్గా పెట్టాను. మీరు అక్కడ లగ్జరీ క్లోసెట్ అని చూసారా? నాకు బట్టలు అంటే చాలా పిచ్చి. నాకు అందంగా రెడీ అవ్వడం బాగా ఇష్టం. నా బట్టల యొక్క అల్మారీ అలా ఉండాలనేసి ఇప్పటి నుంచే నేను విజన్ మేనిఫెస్ట్ చేసుకుంటూ ఉన్నాను. మీరు ఇక్కడ వాచెస్ చూసినట్లయితే నాకు వాచ్లు ఇష్టం. అన్ని బ్రాండెడే కట్టుకుంటాను వాచెస్. సో నాకు అన్ని బ్రాండ్స్, రోలెక్స్, తర్వాత మైకిల్ కోర్స్, డిఆర్, ఇలాంటివన్నీ కూడా నాకు వాచ్లు అలా ఉండాలి. నా వాచ్లు అన్నీ కూడా మీరు చూసినట్లయితే నేను ఎంత చిన్న డీటెయిల్స్గా నా విజన్ బోర్డ్లో పెట్టాను. మీకు అది చాలా చిన్నగా అనిపించవచ్చు. 2 కుక్కలు పెట్టాను, కనిపిస్తున్నాయి విరాట్. సో ఆ బ్రీడ్స్ ఏ కలర్ కావాలి, ఎలా ఉండాలనేది కూడా నాకు అంత క్లారిటీ మేనిఫెస్టేషన్లో, విజన్ బోర్డులో ప్రతిరోజు మనం ఇది ఇలా ఈ విజన్ బోర్డులో ఉన్న అన్ని థింగ్స్ చూసినట్లయితే ఆటోమేటిక్గా మనకు పెరుగుతుంది. విజన్ బోర్డుకి ఎటువంటి రూల్స్, రెగ్యులేషన్స్ లేవు. కాకపోతే ఒక్కటి మీరు గుర్తుపెట్టుకోవాల్సిందంటే మీకు ఏం మేనిఫెస్టేషన్ కావాలో మీరు అడగచ్చు. విరాట్, రేంజ్ రోవర్ రెడ్ కలర్ ఉంది, పోర్షే బ్లూ కలర్ ఉంది. ఎందుకంటే నాకు పోర్షే బ్లూ కలర్లోనే కావాలి, రేంజ్ రోవర్ రెడ్ కలర్లోనే కావాలి. స్పెసిఫిక్గా ఉండాలి. అండ్ ముఖ్యంగా చాలామందికి విజన్ బోర్డ్తో పాటుగా ఆ విజన్స్ని రియల్గా చేసుకోవాలి, దానికి తగ్గట్టు యాక్షన్ అనేది ఇంపార్టెంట్. కాబట్టి అంటే దాని వెనకాల చేసే పని చాలా ఇంపార్టెంట్. ఆ టైంలో వాళ్ళకి మెంటర్షిప్ ఇంకా ఇంపార్టెంట్, ఎందుకంటే అడుగులు పర్ఫెక్ట్గా వేయాలి గోల్ వైపు. సో మీ మెంటరింగ్ అనేది ఏ విధంగా ఉండబోతుంది, అప్కమింగ్ వర్క్షాప్స్ గురించి చెప్తారు? ఖచ్చితంగా విరాట్, మెంటరింగ్ అనేది నా దాంట్లో మీరు చూసినట్లయితే నేను ప్రతి ఒక్క స్టూడెంట్కి అంత ఇంపార్టెన్స్ ఇస్తాను. అండ్ నన్ను స్పెషల్గా ఎందుకు, నేను వేరే వాళ్ళకి భిన్నం ఏంటి అని మీరు నన్ను అడిగితే నా స్టూడెంట్స్కి కూడా నేను అదే చెప్తాను. ప్రతి ఒక్క ప్రాబ్లం నేను వింటాను, వాళ్ళకు అప్రాప్రియేట్ సొల్యూషన్ ఇస్తాను. సో మనకు జనరల్గా ఎక్కడైనా మీరు స్కూల్స్లో కూడా చూసుకున్నట్లయితే టీచర్లు ఎప్పుడు కూడా ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్స్ని కాన్సన్ట్రేట్ చేస్తారు. బట్ నేను భిన్నం. ఎందుకంటే నా సిగ్నేచర్ నేను క్రియేట్ చేసుకోవాలి కదా. నేను ఎప్పుడు కూడా లాస్ట్ బెంచ్ వాళ్ళనే ఫోకస్ చేస్తాను. అంటే ఎవరైతే ఎక్కువ ఒత్తిడి, స్ట్రెస్ ఫీల్ అయ్యి ఇది నిజంగా నాకు వర్కౌట్ అవుతుందా కాదా, లా ఆఫ్ అట్రాక్షన్, ఈమె క్లాస్ ఏదో నేను జాయిన్ అయ్యి చూద్దాం, అలాంటి వాళ్ళని నేను తీసుకొని వాళ్ళకు కూడా రిజల్ట్ తెప్పించేలాగా హ్యాండ్ టు హ్యాండ్ హోల్డింగ్ ఉంటుంది, అకౌంటబుల్ ఉంటుంది. వాట్సాప్ గ్రూప్ సపోర్ట్ అనేది ఎప్పుడు కూడా ఉంటుంది. అంటే వాళ్ళు ఏ టైం, ఎనీ టైం ఏ క్వశ్చన్ అడిగినా వాళ్ళకు వాళ్ళ క్వశ్చన్స్కి ఉంటుంది. సో అలాంటి అడుగుల్లో నా అడుగు బాటల్లో నడిచే విధంగా నా లైఫ్ని నేను అందంగా ఎలా మార్చుకున్నానో ప్రతి ఒక్కరి జీవితం నేను అలా మార్చుకునే విధంగా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది విరాట్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఎందుకు అంటే చాలామంది ఎవరైతే చేయగలరో వాళ్ళకి ఎక్కువ సపోర్ట్ ఇస్తూనే ఉంటారో, అది ఈజీ. బట్ ఎవరైతే చేయలేక అంటే బలహీనంగా ఉంటారో, లేదంటే మెంటల్గా వీక్గా ఉంటారో వాళ్ళకి సపోర్ట్ అనేది చాలా అవసరం. అలాంటి వాళ్ళకి మీరు సపోర్ట్గా నిలుస్తారు అని చెప్పడం చాలా ఆనందంగా ఉంది. సో ఇలా మ్యామ్ని మీరు రీచ్ అయ్యి మ్యామ్కి మీ ప్రాబ్లమ్స్ తెలియజేయాలి అనుకున్నా, లేకపోతే పర్సనల్గా మీట్ అవ్వాలనుకున్నా సరే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి మీరు డైరెక్ట్గా మాట్లాడవచ్చు. అండ్ అలాగే డిస్ప్లే అవుతున్న నెంబర్స్తో పాటుగా కామెంట్ సెక్షన్లో ఒక గూగుల్ ఫామ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దానికి మీ డీటెయిల్స్ ఫిల్ చేసినట్లయితే మీరు డెమో క్లాస్లో పార్టిసిపేట్ చేసే అవకాశం కూడా మీరు దక్కించుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ విరాట్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.